బంజారా హిల్స్ లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్ చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఆనంద్ ప్రభాత్ సొసైటీలో వివాదాస్పద స్థలంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్ సృష్టించారు. ఉదయం పూటే వివాదాస్పద స్థలం వద్దకు చేరుకుని సీఎం రమేష్ హల్చల్ చేశారు. దీంతో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు పంచాయతీ చేరుకుంది. సర్వే నెంబర్ 129లో ప్లాట్ నంబర్లు 29, 30లో 2006లో భూమి కొనుగోలు చేశాడు శివనారాయణ అనే వ్యక్తి. తన భూమిని సీఎం రమేష్ కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. 2006 నుంచి సీఎం రమేష్ తమను ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలిపారు. తమ భూమిలోకి ఎవరు ఎంటర్ కావద్దని ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని, అయినా కూడా సీఎం రమేష్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని శివనారాయణ అనే వ్యక్తి చెబుతున్నాడు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోనే ఒక వివాదాస్పద స్థలంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉదయం పుట్టిన వెళ్ళి హల్చల్ చేశారు. సో దీని పట్ల మనతో పాటు బాధితులు ఉన్నారు. ఏంటి సార్ అసలు ల్యాండ్ ఇష్యూ ఏంటి? సీఎం రమేష్ ఉదయం అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే మీదా ల్యాండ్ ఆయనదా, ఏం చెప్తారు? ఇది మాదేనండి. ఇది 1965 లేఅవుట్. 66లో నేను కొన్న పార్టీ కొన్నారు. మేము 2006లో వాళ్ళ దగ్గర నుంచి మేము పర్చేజ్ చేసాం. అప్పటి నుంచి మేము దీంట్లో ఉన్నాం. మాకు ఇంటి పన్ను రసీదులు ఉన్నాయి. మేమేమో కరెంటు కూడా 2007 నుంచి మీటర్లు వేసి ఉన్నాయంట. వాళ్ళు పొద్దున్న మా కుర్రోళ్ళని ఏదో ఇబ్బంది పెట్టి వచ్చి ఎవరో దాంట్లో సీఎం రమేష్ గారు కూడా ఉన్నట్టుగా మాకు పొద్దున్న తెలిసింది. ఇవాళ వీడియోస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏదో వచ్చి మా స్టాఫ్ అతను ఉంటే అతన్ని ఏదో ఇబ్బంది పెట్టి పొద్దున్నే అది రేకులు కూడా కొట్టడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది 30-40 మంది ఏదో వచ్చినట్లుగా ప్రయత్నం చేశారు. ఇందులో సీఎం రమేష్ వచ్చాడని చెప్తున్నారు. సో అసలు ఆయన ఇంట్రెస్ట్ ఏంటి? ఆయన ల్యాండ్ కబ్జా ప్రయత్నిస్తున్నారు. అవునండి, కబ్జా ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే అది ఒక ప్రభాత్ సొసైటీ, ఓల్డ్ సొసైటీ పేరు మీద ఇప్పుడు వీళ్ళు కొత్తగా కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం అది వాళ్ళది ఏదైనా ఒక సైట్ ఉండవచ్చు, మొత్తానికి ఆ మొత్తం సైట్కి కబ్జా చేయడానికి ఓవరాల్గా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఏంటంటే మేము మా సైటు, మా 2 ప్లాట్ల వరకు అయితే మాకే మిగిలిన ఏంటి అలా పడినా మాకు మేము మా ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తుంటే మా కుర్రోళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మీ ల్యాండ్లో మీరు వెళ్ళి ఉదయం పూట మీకు సంబంధించిన ఒక వస్తువు కంటైనర్ పెట్టడానికి వెళ్తే సీఎం రమేష్ అడ్డుకున్నాడని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? అదే ఉదయం వచ్చి వాళ్ళని బాగా అక్కడ ఉన్నాయన్నీ రేకులు పీకి అక్కడ కొద్దిగా ఆ కంటైనర్ ఇబ్బంది పెట్టి అంతకుముందు రూములు ఉండేది, ఆ రూములు పగలగొట్టారు. కంటైనర్ పెడుతుంటే కంటైనర్ని కూడా పీకి ఇబ్బంది పెట్టి ఇప్పుడు కూడా కంటైనర్ ఉన్న ప్లేస్ నుంచి ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ కూర్చొని స్థలం ఓవరాల్గా దాని స్థలం వాల్యూ బహిరంగ మార్కెట్లో ఎంత ఉంటుంది? బహిరంగ మార్కెట్లో ఇవాళ 60-70 కోట్ల రూపాయలు ఉంటుంది. అది ఓవరాల్గా 2155 గజాలండి మాది, మా సైజు. మిగిలిదంతా ఎవరంతా కబ్జా చేస్తున్నారు అనేది మాకు అనవసరం సార్. మా సైట్ వరకు మేము మొన్న కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకొని పెట్టుకున్నాం. మేము మా సైట్ ప్రొటెక్ట్ చేయమని చెప్పి, అయినా కూడా వాళ్ళు చేయకూడదండి. మరి ఆయన ట్రై చేస్తున్నాడంటే ఇప్పుడు ఆయన వెనకాల పొలిటికల్గా కూడా కొంత ఆయన స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి చేస్తున్నట్లుగా అర్థం. సో ఇప్పుడు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పంచాయతీ జరిగింది. సో పోలీసులకు మీరు ఎటువంటి ఫిర్యాదు చేశారు? మీరు ఎటువంటి న్యాయం కోరుతున్నారు? మేము మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని కోరుతున్నాం. వాళ్ళేమో ఊరికే టైం పాస్ చేస్తున్నారండి. వాళ్ళు రూములు పగలగొట్టిన దానికి ఇప్పుడు వచ్చి చర్య తీసుకోలేదు సరి కదా. ఇప్పుడు ఉన్న కంటైనర్ను కూడా వాళ్ళు ఇప్పుడు లాగుతున్నా కూడా ఇప్పుడు కూడా వాళ్ళు దాని మీద చర్య తీసుకుంటుంది. వాళ్ళ మీద కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా వాళ్ళు ఇంకా దానికి తాత్పర్యం చేసి దీన్ని ఊరికే డ్రాగన్ చేద్దామని చూస్తున్నారు. కోర్టు ఆర్డర్ నాట్ టు ఎంటర్ అదర్స్, మా సైట్లో ఇంకోళ్ళు ఎవరు రావడానికి వీల్లేదని ఉందండి. మేము యాక్చువల్గా ల్యాండ్ 2006లో కొన్నామండి. 1966 డాక్యుమెంట్. 1966లో కొన్న వాళ్ళ దగ్గర మేము డైరెక్ట్ కొన్నాం వాళ్ళ దగ్గర. ఇప్పుడు ముందు అలా వచ్చేవారు కాదు, అంటే ఒక ముఠాలా వచ్చేవారు. ఇవాళ ఆయనే వచ్చారు. ఇవాళ డైరెక్ట్గా ఆయన పొద్దున్న వచ్చారని మాకు అసలు, లేకపోతే ఇవాళ దాకా ఆయన పేరు మేము ఎత్తేవాడిని కాదు ఎప్పుడు కూడా. అదే చాలా రోజులు బట్టి ఇబ్బంది పెడుతున్నారండి. ముఠాలా చాలా రోజులు బట్టి మేము 2006లో ఉన్నా కానీ తర్వాత మా రూములు లాగడం, కరెంట్ ఒకసారి పీకడం, ఇలాగా
భయపెట్టడం, మా ఎవరు మనుషులు ఉంటే భయపెట్టడం ఇలా ఫిర్యాదు ఇంత ముందు కూడా చేసాం, ఇప్పుడు కూడా ఫిర్యాదు చేసాం. ఫిర్యాదు అదే అక్కడ లాగి ఎవరి పేరు సీఎం రమేష్ పేరు కూడా అందులో రాశారా? వాళ్ళు అదే మా పొద్దున్న ఆయన సైట్లోకి వచ్చాడండి, వచ్చాడట. అదే సీఎం రమేష్ వచ్చాడంట. వాళ్ళ తరపుని ఎంత ఆ దీపక్ రెడ్డి కూడా ఒక ఆయన వచ్చినట్టున్నాడు, ఆయన కూడా వచ్చినట్టున్నాడు. లగడపాటి రాజగోపాల్ పేరుతోని వాళ్ళ తమ్ముడు ఎవరో ఆయన చేస్తుంటాడండి. అదే ఇది ఆయన కాదు, నాలుగు మనుషులు వచ్చారండి, ఆయన మనుషులు వచ్చారంట. అవును, చాలా బాగా ఇబ్బంది పడుతున్నాం మేము. టెన్షన్కి మేము వెళ్ళం కూడా, మాకు సైట్ కుర్రోళ్ళు పెళ్ళి పంపించుకుంటాం, జాగ్రత్తగా ఉంటాం. ఇది అత్మానం గుండాలతో ఎవరు గొడవ పడతారండి? గుండాయిజంతో గొడవ పడలేం కదా. అది మీరేం డిమాండ్ చేస్తారు సార్ లాస్ట్? మాకు ప్రొటెక్షన్, మా సైట్కి ప్రొటెక్షన్ అండి. సో ఇప్పుడు సీఎం రమేష్ అనే వ్యక్తి ఎంపీగా ఉన్నాడు, గౌరవప్రదమైన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. సో ఆయనకు మీరు స్వయంగా ఏం రిక్వెస్ట్ చేస్తారు ఇట్లాంటివి? సార్ ఇలాంటి ప్రజానాయకుడే ఉండి మీరు ఎలాంటి పనులు చేయొద్దు సార్. మీరు కొద్దిగా మాకు మీరే ప్రొటెక్షన్ ఇవ్వాలి సార్. అలాంటి మీరే ఈ యొక్క సైట్ని ఇబ్బంది పెడుతూ ఈ డబ్బు ఆశతోని ఇతరులు ఇబ్బంది పెట్టొద్దండి, అదే మేము చెప్తున్నాను అంటే. అయితే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్నటువంటి ల్యాండ్ను, వీళ్ళకి సంబంధించిన ల్యాండ్ గత కొన్నేళ్ళుగా కూడా సీఎం రమేష్ తన ముఠాలతో, అలాగే ఇప్పుడు ఇవాళ నేరుగా ఆయనే ఏకంగా ల్యాండ్ దగ్గరకు వచ్చి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే వాళ్ళ ఎవరైతే అనుచరులతో వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైనా ఆయన ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పనులకు పాల్పడకూడదు, పోలీసులైనా కనీసం వారిపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది బాధితులు కోరుతున్నారు. జర్నలిస్ట్ చందుతో కలిసి సాగిన సాక్షి హైదరాబాద్. రైట్, బాధితుల వర్షన్ విన్నాము. సో ఒక ఎంపీగా ఉండి సో ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాల్సిన పదవిలో ఉండి ఈ రకంగా డబ్బు ఆశతో ఇట్లా కబ్జాలకి రావటం అనేది మంచి పద్ధతి కాదు అంటూ కూడా హితో పలుకుతున్నారు ఆయన. సో బంజారా హిల్స్లో మొత్తానికి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్ చేశారు. ఎప్పుడు కూడా ఏదో ఒక రాంగ్ రీజన్ తోటే ఈయన వార్తల్లో ఉండటం మొదటి నుంచి కూడా పరిపాటిగా కనిపిస్తోంది. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ వెనకాల ఆనంద్ ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్ సృష్టించారు. ఉదయం పూటే వివాదాస్పద స్థలం వద్దకు చేరుకుని సీఎం రమేష్ హల్చల్ చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరింది పంచాయతీ. సర్వే నెంబర్ 129లోని ప్లాట్ నెంబర్లు 29, 30లో 2006లో భూమి కొనుగోలు చేశాడు శివనారాయణ అనే వ్యక్తి. తన భూమిని సీఎం రమేష్ కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని బాధితుడు ఆరోపిస్తున్నారు. 2006 నుంచి సీఎం రమేష్ తమను ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలిపారు. తమ భూమిలోకి ఎవరు ఎంటర్ కావద్దు అని ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని, అయినా కూడా సీఎం రమేష్ వచ్చి ఇబ్బంది పెడుతున్నారని శివనారాయణ అనే వ్యక్తి చెబుతున్నారు. వీడియో